హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు కూడా బాగుంటారని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఈత దుబ్బండి ఇది. వీటిని సేకరించడానికి మేము మా ఆవిడతో వచ్చామండి అడవికి. వీటిని అయితే ఇప్పుడు సేకరించి ఏం చేయబోతున్నాను చెప్పు. నా స్టైల్లో కర్రీ వండబోతున్నాను ఈరోజు అయితే. మన స్టైల్లో మంచి కర్రీ వండబోతున్నాం వీటిని సేకరించి. అవును, ఓకేనా? అంతేనా నువ్వు చెప్పేది? చాలా దూరం వచ్చామండి. చూడండి, అదిగో రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి పైన కొండ పైన ఎక్కి వచ్చాము. అదిగోండి, ఇక్కడ నుంచి అయితే ఘాట్ ఎక్కి వచ్చాము, దూరమే వచ్చాము. ఇప్పుడైతే మాకు కావాల్సినంత సేకరించి రిటర్న్ అయిపోవాలి, ఎందుకంటే కర్రీ చేసి ఈరోజే వీడియో అప్లోడ్ చేయాలి. ఇది వీటిని ఈత దుబ్బు అంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. వీటి నుంచే ఈత పురుగుల్ని కూడా సేకరించి మా గిరిజనులు తింటారు. వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఈరోజు వీడియోలో అయితే వీటిని ఈ దుంపలను సేకరించి చక్కగా కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాం. వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ రెండు తీద్దాం, ఓకేనా? ఓకే. తిన్నావా ఎప్పుడైనా? తినలేదు. తినలేదా? ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఓకే. ఇదిగోండి, ఓల్ని ఈ దుంపని చక్కగా ప్రిపేర్ చేసి కర్రీ తినొచ్చు. కర్రీ చేసుకొని తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తిను. బాగుందా? తీయగుంది. ఇవి తినొచ్చు.
తింటావా? ఓన్లీ దీన్ని కూడా సపరేట్ కూర వండుకోవచ్చు తెలుసా? ఇది మొత్తం తినడానికి అవ్వదు, ఇది ముదిరిపోయింది. అవునా? ముదిరిని తినడానికి అవ్వదు, లేకపోతే తిని బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఈ 2 సేకరించాము, ఇంకా కొన్ని తీయాలి. ఒక 10 మొత్తానికి ఒక 10 తీసుకున్న తర్వాత అయితే రిటర్న్ అయిపోతాము. తింటావా? ఫ్రెండ్స్, మాకు సరిపోయినంత సేకరించాము. ఇప్పుడైతే వీటిని ఇంటికి తీసుకెళ్ళి వంట చేయబోతున్నాం. వీటిని అయితే ఇప్పుడు ఫస్ట్ ఉడకబెట్టేసి, ఆ ఉడకబెట్టిన నీళ్ళని అయితే వార్చేయాలి. ఎందుకంటే ఈ విధంగా వంట చేస్తే ఇవి చేదుగా ఉంటుంది. అందుకనే ఫస్ట్ అయితే ఒక 10-20 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్లు వార్చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటే చక్కటి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. మంచి టేస్ట్ వస్తుంది అలా చేస్తే. మమ్మీ, డాడీ, ఈ దుంపలు అయితే ఉడికిపోతున్నాయి. ఇది చూస్తారు కదా, పక్కనే మేమైతే స్నానం చేయడానికి ఈ విధంగానే పక్కనే స్పేర్గా ఒక బిందెనైతే యూజ్ చేస్తాము. ఉడికిపోయింది, ఇప్పుడు వచ్చి పప్పులు పసుపు అది కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా బుడ్డోడికి సపరేట్గా అట్టాక్ చేసుకున్నాడు. డాడీ తింటావా అన్నం? తింటావా? సరే, ఓకే. కలిపివనా డాడీ? కలిపేసి ఇస్తాను, అమ్ము చెయ్యు. బాగుంది కన్నా, సూపర్ వచ్చింది టేస్ట్.
తింటావు నాన్న ఇందా ఆగాగు ఇందా ఇక్కడ సరే ఒక్క నిమిషం ఆగైతే ఆగాగిస్తాను చూడు ఇలా తీసి తినాలి సూపర్ అమ్మా కూర్చుంటావా కూర్చో కూర్చో కూర్చోవా తిను కొద్దిగా తిను వద్దా ఇది తింటావా ఇది తింటావా అక్కడ పెట్టనా ఇదిగైతే టేస్ట్ సూపర్ వచ్చిందండి మా బుడ్డోడు మధ్యాహ్నం కొండకెళ్ళాం కదా వదిలేసి దాంతో వదలట్లేదు నన్ను వదిలించుకోవట్లేదు దూరం వెళ్ళట్లేదు తినేదాకా ఆగుడాడు అంటే అల్లరి పెట్టేస్తున్నాడు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది సూపర్గా వచ్చింది అంతే కదా నాన్న ఉమ్మ చెయ్యి అమ్మా ఇస్తానన్న అక్కడ వెళ్ళు ఇదిగో చూడండి ఈ దుంపలు కావాలంట తనకి ఇదిగో చూడండి చిన్నగా అన్నం వేసుకున్నాడు ఇక్కడ వేసి ఇవ్వు దుంపలు తింటాను అంటున్నాడు టేస్ట్ అయితే చాలా చక్కగా వచ్చిందండి ఎక్సలెంట్ మధ్యాహ్నం కష్టపడి కొండ ఎక్కి వీడియో చేసాము మావిడితో కష్టపడి ఇప్పుడు తృప్తిగా తింటుంటే మనసుకి హాయిగా ఉంది ఎలా ఉంది అదిరిపోయిందా ఫస్ట్ టైం కదా ఎప్పుడు తినలేదన్నా బాగుంది నేను ఫస్ట్ టైం తింటున్నాను కానీ నచ్చిందా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి